2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ 10 అసెంబ్లీ సీట్లకు అదేవిధంగా 6 ఎంపీ సీట్లకు పోటీ చేయడం జరిగింది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేశారు, ఎంత మెజార్టీతో గెలిచారు అనే విషయాలు ఒకసారి ఇప్పుడు చూద్దాం. ముందుగా జమ్మలమడుగు నియోజకవర్గం నుండి ఆది నారాయణ రెడ్డి పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి మీద 17,191 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ నుండి బీజేపీ జెండా ఎగరవేశారు. ఇక ధనవరం నుండి సత్యకుమార్ పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీద 3,734 ఓట్ల మెజార్టీతో గెలుపొంది బీజేపీ జెండా ఎగరవేశారు. ప్రస్తుతం ఈయన రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఇక విశాఖపట్నం నార్త్ నుండి విష్ణుకుమార్ రాజు పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి కన్నప్రాజు మీద 47,534 ఓట్ల మెజార్టీతో గెలుపొంది బీజేపీ జెండా ఎగరవేశారు. ఇక విజయవాడ వెస్ట్ నుండి సుజనా చౌదరి పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి షేక్ అసీఫ్ మీద 47,032 ఓట్ల మెజార్టీతో గెలుపొంది బీజేపీ జెండా ఎగరవేశారు. ఇక అనపర్తి నుండి చివరి నిమిషంలో టీడీపీ నుండి బీజేపీలో వచ్చి టికెట్ దక్కించుకున్న రామకృష్ణారెడ్డి పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి మీద 20,850 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ నుండి బీజేపీ జెండా ఎగరవేశారు. ఇక కైకలూరు నుండి మాజీ మంత్రి కామినేని శ్రీనివాసు బీజేపీ తరఫున పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి నాగేశ్వరరావు మీద 45,273 ఓట్ల మెజార్టీతో గెలుపొంది బీజేపీ జెండా ఎగరవేశారు. ఇక ఆదోని విషయానికి వస్తే ఇక్కడ నుండి పివి పార్థసారథి బీజేపీ తరఫున పోటీ చేయడం జరిగింది. ఈయన వైసీపీ నుండి బీజేపీలోకి వచ్చారు. తన సమీప వైసీపీ అభ్యర్థి ప్రసాద్ రెడ్డి మీద 18,164 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈయన ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. హెచ్చర్ల నుండి ఈశ్వరరావు పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి కిరణ్ కుమార్ మీద 29,089 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ నుండి బీజేపీ జెండా ఎగరవేశారు. ఇక అరగ విషయానికి వస్తే ఇక్కడ నుండి రాజారావు గారు పోటీ చేశారు, కానీ ఆయన ఓటమి చెందారు. వైసీపీ అభ్యర్థి మత్స్యలింగం మీద 31,877 ఓట్ల మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అదేవిధంగా బద్వేల్ నుండి బొజ్జ రోషన్ గారు పోటీ చేయడం జరిగింది. ఈయన ఓటమి చెందారు. సమీప వైసీపీ అభ్యర్థి దాసర్ సుధ మీద 18,567 ఓట్ల మెజార్టీతో ఓటమి చెందారు. ఇది రెండో ఓటమిగా బీజేపీకి మన స్టేట్లో చెప్పుకోవచ్చు. ఇక రాజమండ్రి ఎంపీగా బీజేపీ స్టేట్ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాసుల మీద 2,39,139 ఓట్ల మెజార్టీతో గెలుపొంది బీజేపీ జెండా ఎగరవేయడం జరిగింది. ఇక అనకాపల్లి విషయానికి వస్తే ఇక్కడ నుండి సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థి ముత్యాలు నాయుడు మీద 2,96,530 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ నుండి బీజేపీ జెండా ఎగరవేశారు. ఇక నరసాపురం నుండి శ్రీనివాస్ వర్మ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. తన సమీప వైసీపీ అభ్యర్థిని ఉమాబాల్ గారి మీద 2,76,802 ఓట్ల మెజార్టీతో గెలుపొంది బీజేపీ జెండా ఎగరవేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ వర్మ గారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. తిరుపతి నుండి బీజేపీ అభ్యర్థిగా వరప్రసాదరావు పోటీ చేయడం జరిగింది. ఇక్కడ ఓటమి పాలయ్యారైన సమీప వైసీపీ అభ్యర్థి గురుమూర్తి చేతిలో 14,569 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఇక రాజంపేట నుండి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి చేతిలో 76,071 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక అరకు నుండి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొత్తపల్లి గీత తన సమీప వైసీపీ అభ్యర్థి తనూజారాణి చేతిలో 50,580 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఈ విధంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. 8 చోట్ల విజయం సాధించింది. అదేవిధంగా 6 ఎంపీ సీట్లకు గాను 3 చోట్ల విజయకేతను ఎగరవేసింది. ఈ విధంగా బీజేపీ 2024 ఎలక్షన్స్ లో తన పెర్ఫార్మెన్స్ చూపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.